గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాము ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఆర్టికల్స్ అనే టాపిక్. ఓకేనా? చూడండి, మనకు తెలుగులో లాగానే ఇంగ్లీష్ లో కూడా అచ్చులు హల్లులు అని ఉంటాయి. అచ్చులు అనే దానిని AEIOU అంటాం. AEIOU వీటిని ఏమంటామంటే ఇంగ్లీష్ లో ఓవెల్స్ అంటాము. అదే తెలుగులో అయితే ఆ నుంచి ఆహా వరకు ఉన్నటువంటి అక్షరాలను అచ్చులు అంటాం కదా. ఇక్కడ వీటిని ఏమంటాము ఓవెల్స్. VOWELS ఓవెల్స్ అంటాము. ఇక్కడ చూడండి, తెలుగులో కా నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షరాలను హల్లులు అంటాం. హల్లులు అంటాం. వీటిని ఏమంటామంటే AEIOU లెటర్స్ కాకుండా మిగిలినటువంటి లెటర్స్ ను మనము కాన్సోనెంట్స్ అంటాము. కాన్సోనెంట్ లెటర్స్ అంటాము. AEIOU ఏమంటాము ఓవెల్స్ అంటాము. కాన్సోనెంట్ లెటర్స్ వేటిని అంటాము? వీటిని కాకుండా వితౌట్ లెటర్స్ AEIOU 5 లెటర్స్ ఉన్నాయి కదా. ఈ 5 లెటర్స్ కాకుండా ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ మనం ఏమంటాము అంటే కాన్సోనెంట్స్ అంటాము. ఓకేనా? చూడండి, మనము ఈ AEIOU అనే పదాల ముందు మనము ఏమి ఉపయోగించాలి, కాన్సోనెంట్ ముందర ఉన్నటువంటి వర్డ్స్ ముందర ఏ పదాలు ఉపయోగించాలి, ఇకపోతే ది అనేది మనము ఎక్కడ ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. చూడండి, ఏ అనే లెటర్ ను మనం ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే యూజ్ బిఫోర్ నౌన్స్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. ఏదైనా ఒక పదము కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఆ కాన్సోనెంట్ సౌండ్ ముందర మనం ఏం ఉపయోగించాలి? ఏ అని ఉపయోగించాలి. కాన్సోనెంట్ తో ప్రారంభమయ్యేటువంటి ఒక వర్డ్ చెప్పండి. పెన్. వెరీ గుడ్. పెన్ వచ్చిందమ్మా. పెన్, PEN పెన్. అప్పుడు ముందు ఏం ఉపయోగించమ్మా? ఏ. వెరీ గుడ్. ఏ పెన్. అర్థమవుతుందా? AEIOU ఏమన్నా ఇక్కడ వచ్చిందా? రాలేదు. కాబట్టి మనం ఏం ఉపయోగించాలా? ఇక్కడ తెలుగులో కూడా పోల్చుకుంటే ఈ కా నుంచి అక్ష మధ్యలోనే పా అనే అక్షరం వస్తుంది. ఇది కూడా కాన్సోనెంట్ హల్లులు అన్నమాట. సో ఇక్కడ మనము కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ ఉపయోగిస్తాము. అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ రెండోది ఎవరు చెప్పమా? స్కూల్. స్కూల్. వెరీ గుడ్. ఏ స్కూల్. వెరీ గుడ్. SCHOOL స్కూల్. ఇక్కడ కూడా స్కూల్ అని చెప్తున్నాం కాబట్టి ఎస్ అనేది కాన్సోనెంట్ లెటర్ కాబట్టి దాని బిఫోర్ మనము ఏ అని ఉపయోగించాలి. అర్థమైందా? ఇంకో లెటర్ ఇంకొక వర్డ్ చెప్పండి మా. క్వీన్. QUEN. వెరీ గుడ్. QUEN క్వీన్. ఏ క్వీన్. ఒక రాణి. క్వీన్ అంటే ఎవరమ్మా? రాణి. వెరీ గుడ్. ఇది కూడా మనకు క్యూ అనేది ఏ లెటర్ వస్తుంది? దీంట్లో వచ్చిందా? ఓవెల్స్ లో వచ్చిందా? రాలేదు కాబట్టి ఏ అని మనము ఉపయోగిస్తాము. ఎక్కడన్నా కానీ కాన్సోనెంట్ సౌండ్ వస్తే మీరు ఏ అని ఖచ్చితంగా మనం ఉపయోగించవచ్చు. మీకు అనుమానమే లేదు. కానీ ఓవెల్స్ లో చెప్పేటప్పుడు కొన్ని మారుతాయి. అది నేను చెప్తాను. ఓకేనా? ఇప్పటికైతే ఫండమెంటల్స్ లో మీకు అలాంటివి కూడా ఇక్కడ రావు. పై తరగతుల్లో అయితే ఖచ్చితంగా వస్తాయి. అక్కడ మళ్ళీ మనం నేర్చుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా చెప్తాను. ఓకేనా? చూడండి, దీన్ని ఒకసారి చెప్తాను. చూడండి, ఏ మనము ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే యూజ్ బిఫోర్ నౌన్స్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. ఎక్కడన్నా కానీ కాన్సోనెంట్ సౌండ్ వస్తే ఆ పదం ముందర ఆ వర్డ్ ముందర
ఉపయోగించాలి. అది గుర్తుపెట్టుకోండి. కాన్సోనెంట్ లెటర్స్ తో వర్డ్స్ వచ్చినాయంటే మనం ఏది ఉపయోగించుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండ్. ఇదేంటి? ఏఎన్ అండ్. యూజ్ బిఫోర్ నౌన్స్ స్టార్టింగ్ విత్ వోవెల్ సౌండ్. వోవెల్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రము మనం ఉపయోగించాలి అండ్ అని ఉపయోగించాలి. అదే ఎప్పుడు ఉపయోగిస్తున్నాము చూడండి, మనకు ఈ లెటర్సే రావాలి. ఈ 5 లెటర్స్ వచ్చినప్పుడు మాత్రమే అండ్ ఉపయోగించాలి. అర్థమైందా? కాన్సోనెంట్ లెటర్స్ ముందు యాన్ ఉపయోగించకూడదు. గుర్తుపెట్టుకున్నారా? వెరీ గుడ్. చూడండి, ఏ తో ఒక వర్డ్ నేను చెప్తాను. దాని ముందర దాని బిఫోర్ మీరు ఏ ఉపయోగించాలన్నా, యాన్ ఉపయోగించాలన్నా, ది ఉపయోగించాలన్నా చెప్పండి. ఓకేనా? యాపిల్ చెప్పినాను. APPLE యాపిల్. దాని బిఫోర్ ఏ వర్డ్ ఉపయోగించాలి? ఏ అక్షరాన్ని, ఏ లెటర్స్ ఉపయోగించాలి? అండ్. ఏమంటున్నాడు ఇక్కడ? డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలా. యూజ్ బిఫోర్ నౌన్ స్టార్టింగ్ విత్ వోవెల్ సౌండ్. ఇక్కడ చూడండి, యాపిల్ అంటున్నాం. ఆతో కలుపుతాను, యాపిల్ అంటున్నాం. కాబట్టి ఏ లెటర్ తో స్టార్టింగ్ అయింది పదం, దాని ముందర మనకి ఏం రావాలంటున్నాడు? అండ్ యాపిల్. అండ్ యాపిల్ అంటారు. ఓకేనా? అండ్ బనానా వస్తుందా? అండ్ ఆరెంజ్ వస్తుందా? వెరీ గుడ్. అండ్ ORANG ఆరెంజ్. ఆరెంజ్ ఎందుకు వస్తుందమ్మా? ఓ అనేది ఎక్కడ ఉందమ్మా? ఓవెల్స్ లో ఓ అనేది ఉంది. ఓవెల్స్ లో ఓ అనేది ఉంది. ఏది అయిపోయిందో ఓ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఆరెంజ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? అండ్ రావాలి. అలాగే ఈతో చెప్పు. ఈ వర్డ్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ వస్తుందా? స్పెల్లింగ్? వెరీ గుడ్. ELEPHANT ఎలిఫెంట్. ఎలిఫెంట్ అనేది ఈ అనేది వోవెల్ లెటర్. వోవెల్ లెటర్ ముందు మనం గుడ్డిగానే నమ్ముతాము, యాన్ రావాలి. ఈ అనేది వోవెల్ లెటర్ కాబట్టి మనకు యాన్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఏ చెప్పాము, ఓ చెప్పాము, ఈ చెప్పాము. ఐ. అండ్ ఐసా? ఐస్ వస్తుందా? ఐస్. వెరీ గుడ్. ICE ఐస్. ఐస్ మనం ఏం రావాలా? అండ్ ఐస్. ఐస్. ఐ అనేది మనకి ఏంటి? ఆలో కూడా మనకి ఎప్పుడు వస్తుంది? అది ఆ నుంచి అహా వరకు మధ్యలోనే వస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్, ఆ వాయిస్ అనేది దాని ముందు మనకు యాన్ అని ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్ ఎలిఫెంట్ అనేది ఏ అనేది ఎక్కడ వస్తుంది? ఆ నుంచి అహా వరకు. అంటే అచ్చులలో వచ్చేటువంటి ఆ ప్రొనౌన్సియేషన్ వాయిస్ అనేది ఈ అక్షరాలలో ఉంటుంది. ఆ అక్షరాల ముందు మనము, ఆ పదాల ముందు, ఆ వర్డ్స్ ముందు మనం ఏమైనా ఉపయోగించాలంటే యాన్, ఏఎన్, యాన్ అని ఖచ్చితంగా ఉపయోగించాలి. యాపిల్ మనము ఆ వస్తుంది, యాపిల్. అండ్ యాపిల్, అండ్ ఐస్, అండ్ ఆరెంజ్, అండ్ ఎలిఫెంట్. నెక్స్ట్ ఓ. ఓ అయిపోయిందమ్మా. 1 2 3 4. యూతో మనం ఉపయోగించాల. యూతో చెప్పండి. అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటారు. అంబ్రెల్లా. UMBRELLA అంబ్రెల్లా. యు అనేది ఓవెల్ లెటరేనా? ఓవెల్స్ లెటరేనా? దాని ముందు ఏం ఉపయోగించాలమ్మా? వచ్చిందా? ఇప్పుడు చదివినాయా? అండ్ యాపిల్, అండ్ ఆరెంజ్, అండ్ ఎలిఫెంట్, అండ్ అంబ్రెల్లా, అండ్ ఐస్. ఇక్కడ ఇది చూసుకోవాలి మనం. అక్షరాలు ఎక్కడైనా కానీ ఓవెల్ లెటర్స్ వచ్చాయా, దాని ముందు అండ్ పెట్టాలి. ఎక్కడైనా కాన్సోనెంట్ లెటర్స్ వచ్చాయా, దాని ముందు, దాని బిఫోర్ ఏ ఉపయోగించాలి అని గుర్తుపెట్టుకోవాలి. అంతా ఇంక మనకు వచ్చేసింది. కానీ ఒకసారి కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ అనేది అచ్చులలో ఓవెల్ సౌండే వస్తుంది. చూడండి, అవర్ HO,
యువర్ అవర్. హవర్ కాదు అవర్. ఆ అంటానా హా అంటానా ఆ అంటాను. కాబట్టి దీన్ని కూడా మనం ఇట్లాంటి వాటితో అండ్ అవర్ అనాలి. ఇది కాన్సోనెంట్ లెటరే. గుర్తుందా? లెటర్ ఏమొస్తుందా? కాన్సోనెంట్ లెటర్ ఇది హెచ్ అనేది. కానీ దాని ముందర అండ్ ఉపయోగిస్తాను. ఎందుకు? ఆ నుంచి అహా వరకు ఉపయోగించేటువంటి ప్రొనౌన్సియేషన్ వాయిస్ లో మనము నేను దానిని పలుకుతున్నాను. ఆ సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ వస్తుందమ్మా? ఓవెల్ సౌండ్ వస్తుంది. ఓవెల్ సౌండ్ ఏంటంటే ఏంది? అవర్. దట్స్ ఓ యువర్ అవర్. అవర్ అంట ఆతో పలుకుతాడు. సో దాని ముందు ఏం రావాలి మనకు? ఆతో పలుకుతున్నా కాబట్టి ఆ ఆ ఈ ఉ ఓరు రో ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ ఆ అక్షరాలతో ప్రొనౌన్సియేషన్ కాను నేను పలికినట్లయితే వాయిస్ వచ్చినట్లయితే దాని ముందరు అండ్ ఉపయోగించాలి. వెరీ గుడ్. బాగా అర్థమవుతుంది. ఆ ప్రొనౌన్సియేషన్ ఆ శబ్దం అనేది మీకు రాలేదనుకో అప్పుడు మనకు ఏ ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? చూడండి ఇప్పుడు ఏ తెలుసుకున్నాం, అండ్ తెలుసుకున్నాం. ఇంకా ది తెలుసుకోవాలి. ది ద అనేటువంటి వర్డ్ను తెలుసుకోబోతున్నాము. చూడండి. యూస్ ద when one noun is specific or previously mentioned. దానికి ఒక ప్రత్యేకత ఉండాలా? దానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక స్పెషలైజేషన్ ఉంది. అప్పుడు మాత్రమే దాన్ని మనము దాని ముందర ఏం ఉపయోగిస్తాము? ది అని ఉపయోగిస్తాం, దా అని ఉపయోగిస్తాం. ఓకేనా? దా అని ఎప్పుడు ఉపయోగిస్తామంటే దానికి ఒక ప్రత్యేకత ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం చెప్తాను, ఆ తర్వాత మీరే చెప్తారు, మీకు అవగాహన వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి. ద సన్. అదే విశ్వంలో కల్లా ఒకటే ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాంటివి ఎప్పుడు లేవు. సన్నులు ఇంకా చాలా ఉన్నాయా? సన్ ఒకటే ఉంది. స్టార్, సన్ను, మూను, ఎర్త్ ఇవన్నీ దానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి ఇంచుమించు ఒకటే ఉంటాయి. కాబట్టి వాటికి ఎప్పుడు మనం ఏం ఉపయోగించాలి? ద అని ఉపయోగించాలి. ఈ ఆర్టికల్స్ లో మనకు వచ్చేటివి వర్డ్స్ ఏ అండ్ ది. మీకు పై తరగతిలో పోతే దీనికి సంబంధించి అవర్ వచ్చింది కదా, దీనికి సంబంధించినవి కూడా చాలా వస్తాయి. ది సన్ ఉంది కదా, దీనికి సంబంధించినవి కూడా చాలా వస్తాయి. ఏకి సంబంధించి మీ దీని గురించి అన్ని తెలుసుకునేవి. ఓకేనా? చూడండి. ది సన్. ఇప్పుడు ఈ ఆర్టికల్ ది అనేది స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది ఒకటి చెప్పండి. వెరీ వెరీ గుడ్. ది బైబుల్. బైబుల్ అనేది క్రిస్టియన్కి సంబంధించినటువంటి గ్రంథం కాబట్టి దాని ముందు ఏమన్నా అవ్వాలా? ద బిఐబిఎల్ఈ బైబిల్. ఇది క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి పుస్తకము, ఒక గ్రంథము. ఓకేనా? అదే విధంగా ఇంకో విధంగా చెప్పండి. ద మూన్. వెరీ 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 గుడ్. ది ద మూన్. ఇంకోటి వెరీ గుడ్. ద భగవద్గీత. ఇది కూడా హిందువుల యొక్క పవిత్ర గ్రంథం కాబట్టి దాని ముందు కూడా ద అని ఉపయోగించాలి. చూడండి. స్పెసిఫిక్ గా ఫస్ట్ మళ్ళీ చెప్తాను, ఒకసారి ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఏ యూజ్ బిఫోర్ నౌన్స్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏ ఉపయోగించేయండి. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ లో, వాయిస్ లో, మనం చేసే శబ్దంలో దీనిని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్. అండ్ యూజ్ బిఫోర్ నౌన్ స్టార్టింగ్ ద వోవెల్ సౌండ్. ఎక్కడన్నా కానీ వోవెల్ సౌండ్ వస్తే మనం మాట్లాడే మాటలో, మనం పలికే పదంలో వోవెల్ సౌండ్ వస్తే అండ్ ఉపయోగించండి. ఓకేనా? నెక్స్ట్. ది ద అని చూడండి. యూజ్ ద when one noun is specific or previously mentioned. ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి దానికి ఉన్నటువంటి హోదా కానీ ఒక ప్రత్యేకత కానీ ఉంటే
దానికి ఒక స్పెసిఫిక్ అనేది ఉంటే అప్పుడు మనం ఏం ఉపయోగించాలా? దాన్ని ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఇలాంటివి రేపు వచ్చేటప్పుడు హోంవర్క్లో 10 సెంటెన్సెస్ రాసుకొని రావాలి. ఓకేనా? ఓకే, బాయ్ చిల్డ్రన్.